తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 41 నామాలు పూర్తి చేసుకున్నాము. 41వ నామము చాలా అద్భుతంగా ఉందండి. మన దగ్గర ఉన్న జ్ఞాన సంపదని పంచుతూ ఉంటేనే మంచిదన్న అని వివరం చెప్పారు మీరు. ఇప్పుడు 42వ నామంలో ఉన్న రహస్యం చెప్పండి. 42వ నామంలోనండి పాదాలు పాదుకలు భిన్నంగా చెప్తున్నాడు ఈ నామంలో. పాదాలు వేరు, పాదుకలు వేరు. అంతే కదా, పాదాలు వేరు పాదుకలు వేరు. పాదుకలు పాదాలకి ప్రతిరూపాలు అంతే. పాదకల్ని మనం ముట్టుకొని పూజ చేసుకోవచ్చు, పాదాలను ముట్టుకోలేం కదా. మహాత్ములైనా వాళ్ళ పాదస్పర్శ ఇవ్వరు మనకి. ఇక్కడ సనకాది సమారాజ్య పాదుకాయ నమో నమః. సనక జాతులు ఉన్నారు కదా. అవునండి. బ్రహ్మ మానస పుత్రులు. సనక ఆది అన్నాడు, అందుకే సనకాది సమారాజ్య పాదుకాయ నమో నమః. సనకాది సమారాధ్య పాదుకాయ నమో నమః. సనకాది సమారాధ్య పాదుకాయ నమో నమః మన నామం. అయితే ఈ సనకుడు సనస్జాతుడు వీళ్ళిద్దరు కూడా బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళకి అంటే బ్రహ్మకి కొన్ని శాపాలు, కొన్ని నియమాలు ఏవో ఉన్నాయి. అందుకని బ్రహ్మ సరస్వతి కలిసి కాపురం చేసిన పురాణ కథలు మనకు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు సృష్టికర్తలు కదండి, సృష్టి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సృష్టికి ఎక్కువగా వాళ్ళ సంసారం సృష్టికి మూల కారణం అన్నట్టుగా మనకు కథలు ఉండవు. ఈ స్థితికారకుడు వచ్చేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అనురాగం, దాంపత్య అనురాగం ఇవన్నీ కనివే. ఇక శివపార్వతులు అయితే చెప్పక్కల్లా, అర్ధనారీశ్వరత్వమే వాళ్ళకి. అందుకని వీళ్ళకి మానస పుత్రులు చెప్తున్నారు ఇక్కడ. మానస పుత్రులు. సనకాది సమారాధ్య పాదుకాయే నమో నమః నామంలో ఈ సనకుడు అతని యొక్క ఇంకొక సోదరుడు కూడా సనస్జాతుడు, వీళ్ళిద్దరూ కూడా అమ్మవారి పాదుకల్ని సనకాది సమారాధ్య ఆరాధించారట. ఏమిటి? పాదుకలని, అమ్మవారి పాదాలని వాళ్ళు ఆరాధించారట. ఇక్కడ మనకేంటి, వాళ్ళు ఆరాధిస్తే మనకేమిటి, నామంలో గొప్పతనం ఏమిటి అంటే సనకాది సమారాధ్యమే అమ్మవారిది అయినప్పుడు వాళ్ళ తండ్రి మానసపుత్రుడు అవ్వచ్చు, లేకపోతే నిజమైన పుత్రుడు అవ్వచ్చు, తండ్రే, పిల్లలే కదా. బ్రహ్మదేవుడు కూడా శ్రీమాత యొక్క పాదుకలని ఆశ్రయించి ఆరాధించిన వాడే. అతని మానసపుత్రులైన సనకాది సనస్జాతులు కూడా అదే మార్గంలో తండ్రిని అనుసరిస్తూ ఆ పాదుకలని వారు తీసుకున్నారు. అంటే పాదుకలను ఎందుకు ఇక్కడ చేస్తున్నారు అంటే బ్రహ్మకి సైతం శ్రీమాత పాదదర్శనం లేదు, స్పర్శ దర్శనం లేదు. చూడండి, ఎటువంటి మాత్రమే మరి బ్రహ్మని సృష్టించింది ఆవిడే. సృష్టించిన ప్రతి వాళ్ళకి ఆవిడ పాదస్పర్శ ఇస్తుందా? నిజమే కదా. మనకి ఒక నామం వచ్చింది చూడండి, పెద్ద దేవతలందరూ కూడా అది బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో నమః. మనకు ఒక నామం వచ్చింది ఇంత మునుపు 40 నామాలకు ముందర. బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజిత, బ్రహ్మ ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి, వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ యొక్క పాదాలను దర్శించుకొని వాళ్ళు రత్న కిరీటాలతో చేస్తే ఆవిడ యొక్క ఇవి పాదాలన్నీ కూడా సున్నితమైన పాదాలకి అవన్నీ కూడా రత్నాలన్నీ కూడా రత్న కిరీటాలతో వారు ఆ పాదస్పర్శ చేశారు. ఇక్కడ బ్రహ్మ అంటే మనకి రకరకాల మనుషులు ఉన్నారండి. చతుర్ముఖ బ్రహ్మ వేరు, సృష్టికర్త బ్రహ్మ వేరు, అసలు బ్రహ్మ వేరు. ఇలా బ్రహ్మలు కూడా చాలా భిన్న రకాలు ఉన్నారు మన చరిత్రలో. ఇక్కడ బ్రహ్మ మానసపుత్రులు సనకాది సమారాధ్య పాదుకాయే నమో నమః అంటే బ్రహ్మకే పాదస్పర్శ లేదు, అతని పుత్రులకు కూడా లేదు అన్నటువంటి అర్థాన్నే మన పురాణకర్తలు వివరిస్తున్నారు. అయితే పాదస్పర్శకి నోచుకోని ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారు, మన భరతుడిని అనుసరిస్తారు. భరతుడికి శ్రీరాముడి పాదస్పర్శ లేదు, లక్ష్మణుడికి అవకాశం ఉంది. చూడండి, ఒకటే సంతానం పాపం, ఒక తండ్రికే అందరూ కూడా కలిగారు. కానీ వాళ్ళ అదృష్టాలు చూడండి. మరి సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం శ్రీరాముడు, అతని పాదస్పర్శ నిరంతరం
తెల్లవారు లేస్తే లక్ష్మణ స్వామిది. మళ్ళీ హనుమంతుడికి సిద్ధించింది కానీ భరతుడికి శత్రుఘ్నుడికి అదృష్టం లేదు. వాళ్ళు పాపం రాజ్యాధికారంలో బందీలు అయిపోయారు. భరతుడైనా పాదుకలు అందుకనే భరతుడు ఏం చేశాడు, ఆ పాదుకలు నెత్తిని పెట్టుకుని వచ్చాడు ఒకసారి మన అరణ్యవాసంలో ఉన్నప్పుడు. ఆ పాదుకలను ఎందుకు చేయించుకున్నాడు అంటే పాదస్పర్శకి నోచుకోలేదు కనుక కనీసం పాదుకలన్నా మనం పూజ చేసుకుందామని. అవి కూడా ఏంటి, ఆ పాదుకలు కూడా ఎప్పుడు శిరస్సు మీదే పెట్టుకునేవాడు, లేకపోతే సింహాసనం మీద పెట్టేవాడు భరతుడు. సింహాసనం ఏ పూజా మందిరంలో కూడా పెట్టలా. రాజు శ్రీరాముడే, నేను ఊరికే పక్కన ఉంటాను. కైకేయి సుతుడైనా అతనికి దశరథ సుతుడుగానే అతని పేరు గాంచాడు. అవటానికి కైకేయి సుతుడే, తల్లి ఆజ్ఞని కాదనలేడు. మరి ఈయన తండ్రి ఆజ్ఞని కాదనలేక ఈయన అరణ్యవాసానికి వస్తే ఆయన తల్లి ఆజ్ఞని కాదనలేక పాపం ఏదో రాజ్యాధికారం తీసుకున్నాడే కానీ అసలు రాజు శ్రీరాముడని ఆ పాదుకలను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టేవాడు. ఎక్కడికైనా వెళ్ళి తల మీద పెట్టుకుని వెళ్ళేవాడు, అంతేగాని నేల కానించేవాడు కాదు. ఆ తల్లి బుద్ధుల వల్ల ఆ తల్లే ఎంత బాధపడిన చివరికి అందరూ కూడా మరణించిన వాళ్ళే అయ్యారు కదా. భర్తని పోగొట్టుకున్నారు, వాళ్ళకి సుఖశాంతులు లేవు. అందుకని ఆ పాదుకల్ని పూజించడం అనేది మనకి మొట్టమొదలు ఎక్కడొచ్చింది, త్రేతాయుగం కన్నా కూడా, త్రేతాయుగం కాదు కృతయుగం కన్నా కూడా ఈవిడ పూర్వజ ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో ఆది మధ్యాంతాలు లేవు ఆవిడకి. ఆది అంతము లేనటువంటి ఆ విశ్వరూపిణికి ఆవిడకి ఎప్పుడు ఇది ఉంది అంటే మనం ఏం చెప్తాము. కానీ ఆవిడ పాదుకల్ని బ్రహ్మమానసపుత్రులైన సనకాది సనజ్జాతులు సమారాధన చేశారు అని నామంలో ఉందంటే దాన్ని ఆదర్శంగా పెట్టుకొని భరతుడు కూడా ఓహో మనం కూడా పాదస్పర్శకు నోచుకోవచ్చు, పాదుకల్ని పూజ చేయొచ్చు అన్నమాట అని పాదుకలను తయారు చేయించి వాటిని పూజ చేసుకుంటూ శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు ఆ పాదుకలతోనే ఆయన రాజ్యం చేశాడు. అది ఆదర్శం. ఇక్కడ మనకి మన లలితాదేవి చరిత్రలో మనకేం వస్తుందంటే ఈ సనకాది సనజ్జాతులు ఇద్దరూ కూడా బ్రహ్మ మానస పుత్రులయ్యి ఆవిడ పాదస్పర్శనం అనేది ప్రత్యక్షంగా వాళ్ళకి లేదు కనుక, అదృష్టం లేదు కనుక వారిద్దరు కూడా పాదుకలను పెట్టుకొని అమ్మవారి పాదుకల్ని ఆరాధించారు అని చెప్పడంలో ఇక్కడ ఏంటి, బ్రహ్మకి కూడా పాదస్పర్శ లేదా, లేదంటే బ్రహ్మకున్న పాదస్పర్శ అతని మానసపుత్రులకి లేదా అంటే బ్రహ్మ లలితాదేవి శ్రీమాత సృష్టించిన వ్యక్తే. అవునవును, శ్రీమాత సృష్టించిన వ్యక్తే. మన పురాణాల ప్రకారం ఏంటంటే బ్రహ్మని కూడా రకరకాలుగా చెప్తారు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం వేరు, చతుర్ముఖ బ్రహ్మ వేరు. చతుర్ముఖాలతో ఉన్న బ్రహ్మ అయితే అసలు పంచముఖుడు బ్రహ్మ. ఆ బ్రహ్మకి అబద్ధం చెప్పినందువల్ల ఒక ముఖాన్ని గిల్లేస్తాడు శివుడు, ఒక శాపం వల్ల. ఆ లింగ దానికి ఆది అంతం చూశానని చెప్పడం వల్ల ఆ రకంగా అతను చతుర్ముఖుడయ్యాడు. ఆ చతుర్ముఖత్వంతో అతను 4 వేదాలు ఏవో కాస్త ఆవిష్కరించగలిగాడు. తర్వాత సృష్టించమంటే సృష్టించగలిగాడు. అంత మాత్రాన శ్రీమాత పాదస్పర్శ ఆయనకి లభించిందని మనం అనుకోవటం ఎలా? అంత కార్యక్రమం చేసిన సృష్టినే చేస్తున్నా అతను కార్యకర్త, ఈవిడ అధికారినండి. బ్రహ్మ ఒక కార్యకర్త, ఈవిడ అధికారిని, సార్వభౌమాధికారిని. ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయ నమో నమః. ఏకాతపత్రం కింద కొన్ని కోట్ల మంది జీవులు ఉన్నారు. దాంట్లో సృష్టికి కావాల్సిన జీవులు ఎవరు? తానే పుంభావ బ్రహ్మ అంటే ఏంటి, స్త్రీమూర్తి అయిన పురుష రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ, తానే పురుష రూపంలో ఉన్నటువంటి విష్ణువు, తానే పురుష రూపంలో ఉన్నటువంటి శివుడు. సృష్టి స్థితి లయకారకత్వాలు పురుష రూపంలో ఉన్న శ్రీమాత తానే స్వయంగా నిర్వర్తించిందని చెప్తారు. వీళ్ళ ముగ్గురు నామ మాత్రమే. ఎందుకని, వీళ్ళు అమ్మవారిని దర్శించుకోవాలని ఒకసారి వెళ్తే వాళ్ళు బ్రహ్మాండ మండలం వెళ్ళాల్సి వచ్చింది ముందు. ఆ బ్రహ్మాండ మండలానికి వెళ్ళటానికి ఒక బిలం ఏర్పడటానికి 10,000 సంవత్సరాలు త్రిమూర్తులు ముగ్గురు తపస్సు చేస్తే బిలం ద్వారం ఇచ్చింది బయటకు వెళ్ళటానికి. అక్కడి నుంచి వాళ్ళు బయటకు వెళ్ళేసరికి ఆడవాళ్ళుగా మారిపోయాట. ఇది లలితాదేవి చరిత్రలో వస్తుంది మనకి. స్త్రీలుగా మారిపోయిన తర్వాత చింతామణి గృహ దర్శనం అవుతుంది వాళ్ళకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఇదేంటి మన స్త్రీ రూపంలో మారిపోయామని అనుకుంటారు వాళ్ళు అనుకుని వాళ్ళు నివ్వెరపోతూనే వాళ్ళకి ఒక వేరే రథాలు వస్తాయి. దాని మించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అంటే ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటి రథాలు వస్తాయి. వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆవిడ మీకు సృష్టి స్థితి లయకారకత్వాలు ఇస్తున్నాను, మీరు పురుష రూపంలో ఉండే చేయలేరు, మీకు స్త్రీ శక్తి కావాలి. అందుకని ఒక సరస్వతీదేవిని, ఒక లక్ష్మీదేవిని, ఒక పార్వతీదేవిని సృష్టించి ఇస్తున్నా. ఆ స్త్రీ శక్తి సహాయంతో మీరు సృష్టి స్థితి లయలు చేయండి. కార్యకర్తలు వీళ్ళందరూ అమ్మవారి కింద అంటే లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీదేవి సరే ఆవిడ హిమవంతుడికి పుట్టడం, శివుడిని కోరి చేసుకోవడం, ఇవన్నీ కథలు ఉన్నాయి. సో ఈ రకంగా స్త్రీ శక్తే
లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి వచ్చింది. పాల సముద్రంలోంచి వచ్చింది, సృష్టించింది మళ్ళీ ఆవిడన్ని. క్షీర సాగర మధురం చేయటము. సరస్వతీదేవి అండి, సరస్వతీదేవి సహజంగానండి. ఆవిడకి పుట్టుక అనేది నది నుంచి వచ్చిందని చెప్తారు కదా. సరస్వతీదేవి పుట్టుకని నది నుంచి వచ్చిందని చెప్తారు కదా. అందుకని సరస్వతీదేవి చరిత్రలు కూడా రకరకాలు ఉన్నాయి కానివ్వండి. ఆవిడ నదిలాగా అంటే నదీ దేవతలందరూ కూడా మనకున్నారు. ఇప్పుడు గంగా నది ఉంది, మరి భీష్ముడి తల్లి గంగాదేవి ఆవిడ స్త్రీ రూపంలో వస్తూ ఉంటుంది కదా. నదీ రూపంలో కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, ఇవన్నీ అన్ని స్త్రీ రూపాలే. నదుల నదీ రూపేణ వస్తూ ఉన్న జ్ఞాన సంపదను పారిస్తూ ఉంటుంది. చాలాను సరస్వతీదేవి చరిత్ర చాలా అద్భుతంగా ఉంది. మనం అది ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. సో ఈ ముగ్గురు దేవతల్ని ఆవిడ సృష్టించి ఇస్తుంది. సో మనం ఈ చరిత్ర అంతా ఎందుకంటే ఎవరైనా కూడా అమ్మవారు నియమించినట్టు అంటే సృష్టి యొక్క హేలా విలాస వైభవాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా రచిస్తూ ఉంటుందండి ఆవిడ. ఇవాళ మనకి సృష్టి ఉన్నట్టు రేపు ఉండదు. ఇవాళ వర్షం పడుతోంది మన ఊర్లో, రేపు పడుతుందా పడదు, అది మన చేతుల్లో ఉందా? వాతావరణ శాఖ చెప్తుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అలా అవదు ఎప్పుడు మనకి. అవుతుంది అప్పుడప్పుడు, అంతే. అంటే ప్రకృతి నియమాలన్నీ ఏర్పరిచినది ఒక సూక్ష్మరూప శక్తిగా మనకి ఎక్కడైతే మన దీంట్లో ప్రకృతిలో ఉందో దాని ప్రకారం సృష్టి నడుస్తూ ఉంటుంది. మానవ మేధస్సుకి అందనిది ప్రకృతి శక్తి అండి. అందుకని కొంతవరకు మనం ఊహిస్తాం, మిగతాదంతా కూడా అప్పటికప్పుడు వర్షం కురిచేసేసి మారిపోతుంది, 10 నిమిషాల్లో ఎండ వస్తుంది. ఈ రెండు వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్పలేరు. ఇప్పుడు మారిపోతే వాళ్ళకే తెలియదు. వాడుక భాషలో సామెత చూడండి, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు. అది మన వాళ్ళు వాడుక భాష అయినా ఎంతో వేదాంతం ఉందండి దాంట్లో, చాలా వేదాంతం. మాట్లాడుతూ నోడిపోతాడు, ఏం తెలుస్తుంది మనకు పోతాడని. ఇప్పుడు మాట్లాడాడు కదా మనతో అనుకుంటాం. అలాగే కూర్చుంటాము, ఉన్నట్టుండి ఉడుములు మెరుగులు వచ్చి వర్షం పడుతుంది, అరగంట బయటకు వెళ్ళాక చూస్తే అసలు వర్షం పడిందా, ఇక్కడ అంత ఎండ వచ్చేస్తుంది. అలాగే ఈ ప్రకృతి నియమాలని సృష్టిలో ఒక భాగంగా అమ్మవారు తాను ఆధికారినే అంతా కూడా అజమాయిషి చలాయిస్తూ కార్యకర్తలుగా సృష్టికర్తల్ని పెట్టింది అనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అందుకని బ్రహ్మమానస పుత్రులు ఆవిడ పాదుకలు పెట్టుకుని పూజించారంటే దాంట్లో అతిశయోక్తి ఏం లేదు, అత్యంత సహజమైన విషయమే. ఆవిడ పాదస్పర్శకు నోచుకోవడానికి ఎంత అదృష్టం ఉండాలండి మరి. అందుకని వినటానికే చాలా అదృష్టం వింటాలి. అలాగే ఇక్కడ వారిద్దరూ పూజించారు పాదుకల్ని పెట్టి అని మనకి చెప్పడంలో ఏంటంటే పాదస్పర్శకి నోచుకొని ప్రతి చోట కూడా ఇప్పుడు మనం కొన్ని పీఠాలకు వెళ్తాం, శృంగేరి, కంచి, అక్కడ పాదుకలే ఉంటాయి, వారి పాదస్పర్శ మనకి దొరకదు. పీఠాధిపతులు పాదాలకు పూజ చేసుకునేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది. మామూలుగా ప్రజలందరికీ పాదుకలు పెడతారు, ఆ పాదుకలకి పూజ చేసుకుని వస్తారు. సో ఆ రకంగా ఒక కొత్త పద్ధతి పూజా విధానంలో సనకాది సనజ్జాతులు పాదుకల్ని చేశారు. ఆ కాలంలో చెప్తే అది అలా అందరికీ ఆదర్శమై వచ్చిందనమాట. అదండి నామం యొక్క సారాంశము. గూఢార్థం ఉందండి నామంలో. శ్రీమాత్రే నమః.